ఒక అడవిలో అందమైన చిలుక ఉండేది. చిలుకక్క నక్షత్రాలు అంటే చాలా ఇష్టం. రాత్రి వచ్చిందంటే చెట్టుపైన కూర్చుని తారలను చూస్తూ తన కలల్లో తడిసిపోయేది. కాని ఒకరోజు నక్షత్రాలు మాయమవడం జరిగింది. ఆకాశం అంతా ఖాళీగా మారింది. ఆకాశం నల్లగా మారిపోయింది. అడవి జంతువులు గందరగోళంగా ఉన్నాయి. నక్షత్రాలు కనిపించకపోవడంతో అడవి మొత్తం ప్రశ్నలతో నిండిపోయింది. పురుగులు భయంతో కూర్చున్నాయి. కోతులు అడుగులకు నిటారుగా నిలిచాయి. చిలుక మాత్రం తట్టుకోలేకపోయింది. తారల్ని వెతకాలని చిలుక నిర్ణయించుకుంది. చిలుక, నేను వినింది ఏమిటంటే రోనాన్ అనే కాకి నక్షత్రాలను దాచిపెట్టాడట. అతడు వాటిని పొగమంచు కొండల వెనుక ఒక గుహలో దాచుకున్నాడు. తారా చెప్పిన మాటలు విని చిలుక మరింత ధైర్యంగా ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఆమె తన ప్రయాణం ప్రారంభించింది. చిలుక పొగమంచు నదులు, వలసలు దాటి ముందుకు సాగుతుంది. చిలుక ఏ రిస్క్లకు భయపడలేదు. గాలి వేగానికి ఎదురీదుతూ అడవిని దాటింది. ఆమెకు ఆకాశం మళ్లీ నక్షత్రాలతో మెరిసిపోవాలని ఒక్కటే లక్ష్యం ఉంది. కాకి తనలో తాను చాలా ధైర్యంగా వచ్చింది చిలుక. కాని వీటికోసం నేను చాలా శ్రమించాను. అవి ఇప్పుడు నాకే చెందుతాయి. చిలుక కాకితో, రోనాన్, నక్షత్రాలు అందరికీ చెందాలి. అవి ప్రకాశించకపోతే అందరికీ ఇబ్బందే. దయచేసి వాటిని తిరిగి ఇవ్వండి అంటుంది. చిలుక చెప్పిన మాటలు కాకి గుండెను తాకాయి. నక్షత్రాలను బంధించడం తప్పు అని అతనికి అర్థమైంది. కాకి చిలుకతో, నువ్వు సరిగా చెప్పావు చిలుక. ఇవి అందరితో ఉండాలి. వాటిని విడిపిద్దాం అంటుంది. చిలుక మరియు కాకి కలిసి నక్షత్రాలను విడుదల చేస్తారు. నక్షత్రాలు మళ్లీ ఆకాశంలో ప్రకాశించాయి. అడవి మళ్లీ సంతోషభరితంగా మారింది. కాకి కూడా ఇప్పుడు నక్షత్రాల కాపరి అయ్యాడు. చిలుక తన ధైర్యం, తెలివి, నమ్మకంతో ఒక పెద్ద సమస్యను ఎలా పరిష్కరించిందో మనందరికీ ఒక గొప్ప పాఠం నేర్పింది. నక్షత్రాలను తిరిగి ఆకాశంలో మెరిపించిన చిలుక చలాకీతనం మాత్రమే కాదు, సహకారం మరియు మంచి మనసు ఎంతటి మార్పు తీసుకురావచ్చో చూపించింది. ఈ కథ మనకు చెబుతుంది, ప్రపంచం అందరిది, అందరితో పంచుకోవడంలోనే నిజమైన సంతోషం ఉంటుంది. ఏదైనా సమస్య ఎదురైనా ధైర్యం తోడైతే అది సులభంగా పరిష్కారమవుతుంది. మరి మీకు ఈ కథలో ఏం పాఠం తెలుస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే కార్టూన్ క్యారవెన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరింత వినోదం, ఇంకా బొమ్మల ప్రపంచంలో కొత్త కథల కోసం బెల్ ఐకాన్ నొక్కండి.